మూడుమల్ల వందం ఎపిసోడ్ 678. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్కైతే వసు మాఫియా డాన్ విరాస్ సింహ భార్యని అన్న మాట తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తుంటే వసు వైపు షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏ గతం తెలిస్తే వసు తన నుండి దూరంగా వెళ్ళిపోతుంది అని భయపడిన విరాస్కి ఇప్పుడు వసు అంతా గర్వంగా నేనొక మాఫియా డాన్ భార్యని అని అనగానే విరాస్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. వసు విరాస్ వైపు చూసి అంతే కదా విజ్జు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని నవ్వుతూ అంటుంటే చాలా బాగుంటుంది, ఇంక నువ్వు పడుకుందో గాని పద, మార్నింగే లేవాలి కదా, ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నావు అని అనగానే లేదు విజ్జు, నేను కూడా ఇక్కడే ఉంటాను అని వసు అంటుంటే అవసరం లేదు పద అని చెప్పి విరాస్ వసుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కీ వసు ఏం మాట్లాడిందో విన్నావా అని ఆశ్చర్యంగా అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఆ వైషు విన్నాను. వసు ఆ మాట అనగానే విరాస్ కళ్ళల్లో తెలియని బాధ స్పష్టంగా కనిపించింది. పాపం కదా, నువ్వు చాలాసార్లు తనతో ఒక మాఫియాడానికి భార్యను కాను అని కోపంగా అన్నావు, కానీ ఇప్పుడు వసు ఎంత సంతోషంగా మాఫియా డాన్ భార్యని అని చెప్తుంది, చాలా డిఫరెన్స్ కదా అని విక్రమ్ అంటుంటే వైష్ణవికి విక్రమ్ మాట ఒక క్షణం బాధని కలిగిస్తుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణు, నువ్వు మళ్ళీ ఫీల్ అవ్వకు, నేను ఈ మాట నార్మల్గానే అన్నాను, జస్ట్ విరాస్ ఫీలింగ్ నీకు చెప్పాను అంతే, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది వైష్ణు. స్వర్గంలో ఎప్పుడో పెళ్ళిళ్ళు ఎవరితో ఎవరికి జరగాలని ముందే రాసుంటుంది అని అంటారు కదా, అలా విరాస్ లైఫ్లోకి వసు రావాలని రాసిపెట్టున్నట్టుంది. నిజంగా వసు విరాస్ లైఫ్లోకి రావడం చాలా అదృష్టం కదా. నీకు తెలుసా వైషు, నిన్న అభిరామ్ విరాస్ని బార్ దగ్గర ఒక మాట అన్నాడని వసు కోపంలో ఆ అభి ఫేస్పై పెప్పర్ స్ప్రే కొట్టింది. ఇందాక రెస్టారెంట్లో విరాస్ గురించి తప్పుగా మాట్లాడాడు అని కొంచెం కూడా రెస్టారెంట్ అని ఆలోచించకుండా వేడివేడి సూప్ వాడిపైన వంపేసింది. ఇవన్నీ చూస్తుంటే తెలియడం లేదా, వసు ఎవరిని కూడా విరాస్ని ఒక్క మాట కూడా అననివ్వదు. ఇప్పుడు విరాస్ ఫీలింగ్ కూడా అదే. నిజంగా వసు ఈ ఒక్క మాటతో అందరి మనసుల్ని దోచుకుంది. ఇంక నాకు విరాస్ గురించి ఎటువంటి భయం లేదు వైషు, తను వసుతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు అని విక్రమ్ అనగానే అవును విక్కీ, నాకు ఈరోజు వసు పైన పూర్తి నమ్మకం వచ్చింది. వసు ఎప్పటికీ విరాస్ని వదిలి వెళ్ళదు, అలాగే విరాస్ని కంటికి రెప్పలాగా ప్రతిక్షణం కాపాడుకుంటూనే ఉంటుంది. తను చిన్నప్పటి నుండి ఏ ప్రేమనైతే కోల్పోయాడో వసు ఆ ప్రేమనంతా విరాస్కి పంచుతుంది. ఇది చాలు విక్కీ, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వైష్ణవి అనగానే అవును వైష్ణవి అని విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతాడు. విరాస్ వసు వైపు చూస్తూ ఇంకా పడుకోరా, చెప్పాను కదా మార్నింగ్ లేవాలి అని, నువ్విప్పుడు లేచావనుకో నేను అస్సలు ఊరుకోను సరేనా అని అనగానే సరే, నువ్వు వాళ్ళని పంపించి త్వరగా వచ్చేవిచ్చు అని వసు మత్తుమత్తుగా మాట్లాడుతుంటే తప్పకుండా అని విరాస్ వసు నుదుటిన ముద్దు పెట్టుకుని అక్కడి నుండి బయటకొచ్చి సారీ విక్రమ్, తనకు అస్సలు బాగోలేదు, పాపం వామిటింగ్స్ కూడా అయ్యాయి, తిన్న ఫుడ్ అంతా కూడా బయటకు వచ్చేసింది, ఇప్పుడు రెస్ట్ కూడా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అందుకే లోపలికి తీసుకువెళ్ళాను అని చెప్పగానే అయ్యో విరాస్, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను, ఇంతకీ ఆ అభి గురించి ఏమైంది అని విక్రమ్ అడగగానే ఇంకా విరాస్ దీపక్ ఫోన్ చేయడం ప్రతిదీ చెప్తాడు. వాట్ అంటే వాడు అంత ప్లాన్ వేశాడా అని విక్రమ్ కోపంగా అంటుంటే అవును, వాడి ప్లాన్ని ఎలా తిప్పుకొట్టాలో నాకు తెలుసు అని విరాస్ కొంచెం సేపు విక్రమ్ వైష్ణవి వాళ్ళతో మాట్లాడతాడు. వంశీకి ఏం జరిగిందో అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ అసలు ఏం జరిగింది బావా అని అడగగానే ఇక తప్పని పరిస్థితుల్లో విక్రమ్ వంశీకి జరిగింది మొత్తం చెప్తాడు. వాట్, ఎవడు వాడు సిస్టర్ని ఇంతలా బాధ పెట్టాడా, వాడిని అస్సలు వదలకూడదు బావా అని విరాస్తో చెప్పగానే ఇప్పుడు అదే పని మీద ఉన్నాను వంశీ, వాడికి ఎలా టార్చర్ చూపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పగానే ఇంకా విక్రమ్ కూడా తను చేసే పనిని విరాస్కి చెప్తాడు. ఓకే విక్రమ్, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఇంకా నేను కూడా చేయాల్సింది నేను చేస్తాను, రేపు ఈవినింగ్లోగా వాడిని అన్ని వైపులా లాక్ చేయాలి అని చెప్పగానే ఓకే డన్ అని అంటాడు విక్రమ్. సరే ఇంకా మేము స్టార్ట్ అవుతాం విరాస్ అని చెప్పగానే ఓకే విక్రమ్ టేక్ కేర్ అని అనగానే ఇంకా విక్రమ్ వంశీ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోగానే
వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి, ఎప్పుడు వసు చేతిని బదులకు విరాస్, తను చాలా మంచిది, టేక్ కేర్, గుడ్ నైట్ అని అనగానే, థ్యాంక్ యూ వైషు, బట్ నువ్వు కూడా ఇంక జరిగిపోయింది మర్చిపో వైషు, ప్లీజ్ రా, అందులో నీ తప్పేమీ లేదు. మళ్ళీ నువ్వు వాటి గురించి అనవసరంగా ఆలోచించి నీ హెల్త్ని పాడు చేసుకోకు. నీకు చెప్పాను కదా, నువ్వు ఎప్పుడు నన్ను ఏమన్నా నేను కోపం తెచ్చుకోను, సరేనా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అనగానే, ఓకే విరాస్ అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి. విరాస్ వైష్ణవిని సైడ్ హక్ చేసుకుని టేక్ కేర్ అని అనగానే వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విరాస్ తర్వాత రూమ్లో దగ్గరికి వేసి ఇంకా ల్యాప్టాప్ తీసుకుని దేవ్కి కాల్ చేసి బిజీ అయిపోతాడు. మరి విరాస్ దేవ్తో ఏం మాట్లాడాడు, అసలు విరాస్ ఏం చేస్తాడనేది తర్వాత చూద్దాం. విరాస్ ల్యాప్టాప్లో వర్క్ కంప్లీట్ చేసేసరికి నైట్ 1:30 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేవాలి కాబట్టి ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళి వసుని తనపైకి తెచ్చుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు. విక్రమ్, వైష్ణవి, వంశీ ముగ్గురు కూడా ఫామ్ హౌస్కి చేరుకున్న తర్వాత వంశీ తన రూమ్లోకి వెళ్ళిపోగానే విక్రమ్ వైష్ణవి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. విక్రమ్ వైష్ణవి వైపు చూసి, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా వైష్ణవి అని అడుగుతుంటే, ఎందుకు విక్కీ అని అడుగుతుంది వైష్ణవి. ఏమీ లేదు, ఇందాక కోపంలో నీపైన సీరియస్ అయ్యాను కదా, అందుకే అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ, నువ్వు నాపై సీరియస్ అయినా కూడా అది ఎక్కువసేపు ఉండలేవు విక్కీ. నువ్వు నాతో కోపంగా ఉన్నప్పుడు నిజమే నేను బాధపడ్డాను, కానీ తర్వాత నువ్వు నిజం చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది నీ కోపానికి అర్థం ఉందని. ఇంకెప్పుడు నేను ఆవేశంలో ఏమీ మాట్లాడాను విక్కీ. అలాగే ఇంకెప్పుడు విరాస్ని ఏ విషయంలో కూడా తక్కువ చేసి మాట్లాడను, సరేనా అని అనగానే విక్రమ్ వైషు నుదుటిన ముద్ద పెట్టుకుని, థ్యాంక్ యూ వైషు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు, ఇంకా పడుకుందామా అని అనగానే సరే విక్కీ అని విక్రమ్ బెడ్ పైన పడుకుని వైష్ణవిని తన గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు. మార్నింగ్ 3 అవుతుండగా విరాస్కి మెలకువ వస్తుంది. అప్పటికే తన తలంతా భారంగా అనిపిస్తుంటే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి వసు వైపు చూస్తాడు. వసు చిన్న పిల్లలాగా పడుకుని ఉండటం వలన గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ వైఫ్ అని వసు బుగ్గన ముద్దు పెట్టుకుని ఇంకా లేచి తను ఫ్రెష్ అయ్యి ఒకసారి వసు వైపు చూస్తాడు. ఇప్పుడు ఈ రాక్షసి తన ఫ్లాట్కి వెళ్ళి రెడీ అయ్యి రావాలంటే చాలా టైం పడుతుందనుకుంటా. ఇంకా విరాస్ వసు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి స్పేర్ కీ ద్వారా డోర్ ఓపెన్ చేసి వసు రూమ్లోకి వెళ్ళి శారీ మరియు వసుకి కావాల్సిన థింగ్స్ అనేవి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ తన ఫ్లాట్కి వచ్చి వసుని చిన్నగా లేపుతాడు. కొంచెం సేపు పడుకొని విజ్జు అని వసు నిద్రమత్తుతో అంటుంటే, వసు మర్చిపోయావా, ఆ అభి వెయిట్ చేస్తూ ఉంటాడు, టెంపుల్కి వెళ్ళాలి కదా అని అనగానే వసు టక్కున లేచి కూర్చుని అవును కదా అని అంటూ వెంటనే తన తలంతా భారంగా అనిపిస్తుంటే విజ్జు అని కొంచెం గట్టిగా అరుస్తుంది. ఏమైంది అని విరాస్ అంటుంటే, తెలియదు విజ్జు, ఎందుకో చాలా హెడేక్గా అనిపిస్తుంది, ఏమైంది నాకు, అవును నిన్న ఏం జరిగింది అని వసు ఏమీ అర్థం కాక తన తల పట్టుకుని అడుగుతుంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందులే పద అని చెప్పి విరాస్ వసుని ఎత్తుకుని వాష్రూమ్లో దించి, త్వరగా ఫ్రెష్ అయ్యరా, నీ సారీ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను, రెడీ అవ్వు, నేను హాల్లో ఉంటాను, సరేనా అని చెప్పగానే ఓకే విజ్జు అని నెమ్మదిగా అంటుంది వసుధర. ఇంకా వసు రెడీ అయ్యి హాల్లోకి వచ్చి చూసేసరికి విరాస్ కనిపించడు. ఇదేంటి విజ్జు ఏమయ్యాడు అని అనుకుంటుండగా తనకి ఫోన్ కాల్ వస్తుంటే వెంటనే వసు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వసు నీ కోసం ఆ అభి అపార్ట్మెంట్ బయట వెయిట్ చేస్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళు, భయపడుకో, నేను నీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను అని చెప్పగానే సరే విజ్జు, కానీ నువ్వెక్కడున్నావు అని వసు అడుగుతుంటే, నేనెప్పుడు కూడా నీ తోడుగా ఉంటానని చెప్పాను కదా వసు, ఇంకా భయపడకు, వెళ్ళు అని అనగానే ఓకే విజ్జు అని చెప్పి వసు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేయగానే అభి నుండి ఫోన్ వస్తుంది. వస్తారా, నేను అపార్ట్మెంట్ బయటే ఉన్నాను, వస్తున్నావా అని అనుకున్నానే, వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసి, ఈరోజు నా విజ్జు చేతిలో నీ పని అయిపోయింది అని వసు మనసులోనే కోపంగా అనుకుంటూ అపార్ట్మెంట్ బయటకి రాగానే అభి వసు వైపు చూసి, గుడ్, అభిషేకానికి బాగా రెడీ అయ్యావు అని అంటుంటే, నీకోసం కాదులేరా, నా విజ్జు నన్ను రెడీ అవ్వమని ఇవన్నీ పెట్టాడు అని మనసులో అనుకుంటూ వెళ్దామా అని చిరాగ్గా అంటుంది. మరి అసలు టెంపుల్లో ఏం జరుగుతుంది, విరాస్, విక్రమ్ అభి ప్లాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు,
విరాస్ విక్రమ్ ఆపిని ఎలా లాక్ చేయబోతున్నారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.